Handicrafts and Handlooms, 7th class, 7th lesson, part 1. Basket maker of Andugula. Polaya is a basket maker from Andugula village in Madugula Mandal, Rangareddy district. He is about 35 years old. He belongs to Yerukula, a tribal community. పోలయ్య అనే వ్యక్తి బుట్టలు తయారు చేసేవాడనమాట. ఫ్రమ్ అండుగుల విలేజ్, అండుగుల గ్రామం, మదుగుల మండల్, రంగారెడ్డి జిల్లా ఇతని స్వగ్రామం. హీ ఈజ్ అబౌట్ 35 years ఓల్డ్, 35 ఏళ్ళు వయసు ఇతనికి. హీ బిలాంగ్స్ టు ఎరుకుల, ఏ ట్రైబల్ కమ్యూనిటీ. ఏ గిరిజన జాతికి చెందినవాడు ఇతను? ఎరుకుల అనే ట్రైబల్ కమ్యూనిటీకి చెందినవాడు. హీస్ ఫ్యామిలీ హ్యాస్ బీన్ వేవింగ్ బాస్కెట్స్ ఫర్ జనరేషన్స్. అతని కుటుంబం అంతా కూడా తాత ముత్తాతల నుండి అందరూ బుట్టలు అల్లుకొనే జీవించేవాళ్ళు అనమాట. భాగ్యమ్మ హిజ్ వైఫ్ ఆల్సో వర్క్స్ యాజ్ బాస్కెట్ మేకర్. భాగ్యమ్మ అతని భార్య కూడా బుట్టలే తయారు చేసేది, బాస్కెట్సే వేవ్ చేసేది, మేక్ చేసేది. దే హ్యావ్ 3 children. వాళ్ళకి ఎంతమంది పిల్లలు ఉన్నారు? పోలయ్య అండ్ భాగ్యమ్మ హ్యాస్ 3 children, 3 సంతానం. Polaya's father, along with 25 other families, came to the city about 30 years ago. పోలయ్య వాళ్ళ తండ్రి ఇంకా 25 కుటుంబాలు సిటీకి వచ్చేసాయి 30 years ago, 30 సంవత్సరాల క్రితమే. ఎందుకంటే వాళ్ళ సొంత గ్రామంలో, సొంత ఊర్లో బాస్కెట్స్కి డిమాండ్ తగ్గిపోయిందనమాట. అందుకే అతడు బాస్కెట్స్ తయారు చేసుకుంటూ ఇక్కడ హైదరాబాద్ పేవ్మెంట్ ఆఫ్ చాదర్ఘాట్ ఫుట్పాత్ మీద బుట్టలు అమ్ముకునేవాడనమాట. ఎవరు? పోలయ్యాస్ ఫాదర్. అదే పోలయ్య కూడా అదే పని చేస్తున్నాడు. పోలయ్య యూజెస్ ద స్పైన్స్ ఆఫ్ వైల్డ్ డేట్ పామ్ లీవ్స్ టు మేక్ బాస్కెట్స్. పోలయ్య ఏం చేస్తాడు? ఈ యూజెస్ ద స్పైన్స్ ఆఫ్ వైల్డ్ డేట్ పామ్స్, ఈత చెట్టు లీవ్స్ ఉంటాయి కదా, వాటితో బాస్కెట్స్ తయారు చేస్తాడు. యూజింగ్ ఏ నైఫ్, ఫస్ట్ ఏం చేస్తాడు? నైఫ్ తీసుకొని లీవ్స్ని షేవ్ చేస్తాడు. ఫస్ట్ షేవ్స్ ఆఫ్ ద లీవ్స్ అంటే వాటి కొసలు ఇలా తీసేస్తాడు, నైఫ్తోని ఇట్లా తీస్తాడనమాట. తర్వాత కీప్స్ దెమ్ ఇన్ హాట్ సన్షైన్ టు డ్రై దెమ్, ఎండలో వాటిని ఎండేలాగా ఎండబెడతాడనమాట. లీవ్స్ని సైడ్స్ తీసేసి లీవ్స్ని ఎండబెడుతూ ఉంటాడు. ద రా మెటీరియల్, ద వైల్డ్ డేట్ పామ్ లీవ్స్ ఆర్ బ్రాట్ ఇన్ బండిల్స్ ఫ్రమ్ అండుగులా, దేర్ నేటివ్ విలేజ్. ఆ రా మెటీరియల్స్, ఆ ఈత చెట్టు లీవ్స్ అన్నీ కూడా బండిల్స్ లాగా తీసుకొస్తాడు. ఎక్కడి నుంచి? వాళ్ళ నేటివ్ విలేజ్ అండుగులా నుంచి హైదరాబాద్కి తీసుకొస్తాడు. ఈజ్ రిలేటివ్స్ ఇన్ అండుగులా కలెక్ట్ ద స్పైన్స్ ఫ్రమ్ బుషెస్ అరౌండ్ ద విలేజెస్ అండ్ సెల్ దెమ్ టు బాస్కెట్ మేకర్స్ లైక్ పోలయ్య. ఊర్లో అతని చుట్టాలు ఉంటారు కదా, ఆ బుషెస్ నుంచి, ఊర్లలో చెట్లలో నుంచి ఆ స్పైన్స్ అన్నీ, ఆ లీవ్స్ అన్నీ కలెక్ట్ చేస్తారనమాట. చుట్టుపక్కల కలెక్ట్ చేసి బాస్కెట్ మేకర్ అయిన పోలయ్యకి అమ్మేవాళ్ళు అనమాట. అండుగుల 60 kilometers, హైదరాబాద్ నుంచి 60 kilometers దూరంలో ఉంది ఈ ఊరు. నెక్స్ట్, ఈచ్ బండిల్ ఆఫ్ డేట్ పామ్ స్పైన్ కాస్ట్ ₹120. ఒక్కో బండిల్ 120 rupees పడుతుంది ధర. పోలయ్య అండ్ అదర్ బాస్కెట్ మేకర్స్ యూజువల్లీ బ్రింగ్ 10 bundles ఫర్ 2 months. 2 నెలలకు సరిపడా 10 bundles తెచ్చుకుంటారు పోలయ్య, ఇంకా ఇతర బాస్కెట్ మేకర్స్ కూడా. పోలయ్యస్ ఫ్యామిలీ మేక్ 25 baskets ఫ్రమ్ 1 bundle. ఒక్కో బండిల్ నుంచి 25 baskets తయారు చేస్తారనమాట. 10 bundles ఆఫ్ స్పైన్స్ వుడ్ గివ్ దెమ్ అబౌట్ 250 baskets. అయితే వీళ్ళు 10 bundles తెచ్చుకుంటారు కదా 2 నెలలకు సరిపడా. అయితే ఒక్కో బండిల్ నుంచి 25 అంటే 10 bundlesకి ఎంత అవుతాయి? ఎన్ని బాస్కెట్స్ తయారవుతాయి? 250 baskets వస్తాయన్నమాట. ఇట్ టేక్స్ 30 minutes టు మేక్ ఏ బాస్కెట్. ఒక్కో బాస్కెట్ బుట్ట అల్లడానికి, బుట్ట తయారు చేయడానికి అర్ధగంట టైం పడుతుంది, 30 minutes. ఈ వేవ్స్ ద బాస్కెట్స్ ఫ్రమ్ 10 AM to 5 PM విత్ ఏ ఫ్యూ బ్రేక్స్ టు ఈట్ అండ్ రెస్ట్. బాస్కెట్స్ పొద్దుగాల 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు తయారు చేస్తూనే ఉంటాడు. మధ్య మధ్యలో తినడానికి, కొంచెంసేపు రెస్ట్ తీసుకోవడానికి బ్రేక్ తీసుకుంటాడు అనమాట. సి హౌ బాస్కెట్స్ దే ఆర్ సెల్లింగ్. బాస్కెట్ షాప్ విత్ బ్యాంబూ ప్రోడక్ట్స్, బ్యాంబూతో తయారైన బాస్కెట్స్ అనమాట. బాస్కెట్ షాప్ ఫిగర్ 7.1. పోలయ్య సెల్స్ ఈచ్ బాస్కెట్ ఫర్ ₹20. ఒక్కో బాస్కెట్ ఎంతకు అమ్ముతాడట? 20 rupeesకి అమ్ముతాడు. సమ్ టైమ్స్ కస్టమర్స్ ఆస్క్ ఫర్ ఎ బిగ్గర్ బాస్కెట్ ఫర్ ఫ్యామిలీ రిచువల్స్. కొన్నిసార్లు కస్టమర్స్ వస్తారు కదా బాస్కెట్స్ కొనుక్కోవడానికి, ఏవైనా వాళ్ళ ఇంట్లో ఏదైనా శుభకార్యాలు అయినా కానీ బిగ్గర్ బాస్కెట్స్ అడుగుతారనమాట. చిన్న బాస్కెట్స్ కాకుండా పెద్ద బాస్కెట్స్ అడుగుతారు బుట్టలు.
దీస్ ఆర్ సోల్డ్ ఎట్ హయ్యర్ ప్రైస్ డిపెండింగ్ ఆన్ ద అమౌంట్ ఆఫ్ రా మెటీరియల్ యూజ్డ్. రా మెటీరియల్ యూజ్ చేసిన ముడి సరుకును బట్టి ఆ బాస్కెట్ యొక్క ధరను నిర్ణయిస్తారు. ఈ సెల్స్ బాస్కెట్ త్రూ అవుట్ ద ఇయర్, సంవత్సరం అంతా బుట్టలు అమ్ముతూనే ఉంటాడనమాట. ఎవరు? పోలయ్య. ఇన్ 2 months he can turn the page 70. సెల్ ₹5,000 వర్త్ ఆఫ్ బాస్కెట్స్. 2 నెలల్లో అతను ఎన్ని బాస్కెట్స్ అమ్మాడు? 5,000 విలువ గల బాస్కెట్లన్నీ అమ్మేశాడనమాట. 5,000 వచ్చాయి బాస్కెట్స్ అమ్మితే 2 నెలల్లో. ద కాస్ట్ ఆఫ్ ప్రైజ్ ఇస్ ₹1,200 ఎక్స్క్లూడింగ్ ద ట్రాన్స్పోర్టేషన్ చార్జెస్ ఆఫ్ ₹100 ఫర్ ఎవ్రీ విజిట్ టు హిస్ విలేజ్. సో ద కాస్ట్ ప్రైస్ ఈజ్ 1,200. అతని కాస్ట్ ప్రైస్ ఎంత వచ్చింది? 1,200 అనమాట. ఎక్స్క్లూడింగ్ ద ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్, ప్రతి నెల ఊరికి వెళ్ళడానికి ₹100 ఎట్లాగూ అవసరం పడతాయి. సో ద ఇన్కమ్ ఆఫ్ హిస్ ఫ్యామిలీ ఈజ్ 3,700 పర్ 2 months. 2 monthsకి 3,700 అనమాట. 5,000 సంపాదించాడు, అందులో 1,200 తీసేద్దాం, ఎందుకంటే రా మెటీరియల్స్కి వాటన్నిటికీ ఖర్చు అవుతుంది. అంటే అది పోను, ఇంకా 100 కూడా పోను, ఏమవుతుంది? బ్యాలెన్స్ 3,700 అతని సంపాదన 2 monthsకి. ఈ ఖర్చులన్నీ పోను, బాస్కెట్స్, రా మెటీరియల్స్కి, కాస్ట్కి, ఈ ఊరికి పోవడానికి ₹100 అన్నీ పోను. అతనికి 5,000 నుంచి సెల్లింగ్ ప్రైస్లో నుంచి కాస్ట్ ప్రైస్ తీస్తే మిగతా బ్యాలెన్స్ అతనికి వచ్చిన ప్రాఫిట్, శాలరీ ఏదో ఒకటి. హీ డస్ నాట్ ఎర్న్ సఫిషియంట్ మనీ టు మీట్ హిస్ ఫ్యామిలీస్ ఎక్స్పెండిచర్. తన కుటుంబ ఖర్చుల నిమిత్తం అతను అంత సరిపడే అంత ఎర్న్ చేయలేకపోయాడు, సంపాదించలేకపోయాడు. టు సప్లిమెంట్ హిస్ ఇన్కమ్, ఇంకా ఏదైనా అతని ఇన్కమ్కి ఇంకేదైనా అడిషనల్గా ఏమన్నా సంపాదించడానికి పోలయ్య ఏం చేసేవాట? బైస్ అండ్ సెల్స్ బ్యాంబూ ప్రోడక్ట్స్ లైక్ ట్రేస్ అండ్ స్టాండ్స్. కొన్ని ట్రేస్, స్టాండ్స్ అలాంటివన్నీ కొనుక్కొని అమ్ముతాడనమాట. బ్యాంబూ ప్రోడక్ట్స్ అవి కూడా. Basket making is a craft work that involves the use of wild date, palm leaves, cane and bamboo which are found in forest. Basket making అనేది ఏంటిదమ్మా? is a craft work, అదొక కళ. that involves the use of wild date, palm leaves. Basket making లో ఏమేమి యూజ్ చేస్తాం? it involves what? it's a craft work which involves the use of wild date, palm leaves. Wild date, palm leaves means ఈత చెట్టు leaves, cane and bamboo which are found in forest. ఇవన్నీ అడవిలో లభిస్తాయి. There has been depletion of forest due to their extensive exploitation for big industries. పెద్ద పెద్ద పరిశ్రమలన్నీ బ్యాంబూ కోసం, పేపర్ ఇండస్ట్రీస్ లాంటి పరిశ్రమలన్నీ బ్యాంబూని తీసుకెళ్తూ ఉంటాయి. సో ఫారెస్ట్లు చాలా వరకు నరికివేయబడుతున్నాయి అన్నమాట చెట్లు. దిస్ ఎఫెక్ట్స్ ద లైవ్లీహుడ్స్ ఆఫ్ పీపుల్ హూ హ్యావ్ ట్రెడిషనల్లీ డిపెండెంట్ ఆన్ ఫారెస్ట్. అనాదిగా నుండి ఎప్పటి నుండో జీవనోపాధి కోసం అడవి మీదే ఆధారపడి జీవించే వాళ్ళకి వాళ్ళ యొక్క జీవనోపాధికి దెబ్బ కొట్టినట్టు అవుతుంది పెద్ద ఇండస్ట్రీస్. ఫర్దర్ ద డిమాండ్ ఫర్ సచ్ ప్రోడక్ట్స్ హెస్ రెడ్యూస్డ్ కన్సిడరబ్లీ. ఈరోజు చూసుకుంటే కనుక ఎక్కువ ప్లాస్టిక్ వస్తువులు, ప్లాస్టిక్ బుట్టలు ఇవే వాడుతున్నాం కదా, ఇలాంటి ట్రెడిషనల్ వస్తువులకి డిమాండ్ తగ్గిపోయిందనమాట. దిస్ ఫోర్సెస్ దెమ్ టు మూవ్ అవుట్ ఆఫ్ రూరల్ ఏరియాస్. అందుకే వాళ్ళు ఊర్లలో నుంచి దే ఆర్ మైగ్రేటింగ్ టు అర్బన్ ఏరియాస్, సిటీస్కి వస్తున్నారు బతుకు తెరువు కోసం, ఫర్ సర్వైవల్, బతకడానికి సిటీస్కి వలస వస్తున్నారు దీనివల్లనే. దిస్ true for many involved in traditional activities, however they often have to live in urban areas without basic amenities. అయితే వీళ్ళు సిటీకి వచ్చాక సిటీలో అర్బన్ ఏరియాస్లో వితౌట్ బేసిక్ ఇమ్యూనిటీస్ అంటే కనీస సదుపాయాలు లేకుండా చాలా దుర్భరంగా బతకాల్సి వస్తుంది స్లమ్ ఏరియాస్లో. పోలయ్య కూడా అలాంటి పరిస్థితి అనమాట, అర్బన్ స్లమ్. పోలయ్య లివ్స్ ఇన్ ఎ స్లమ్ విచ్ డస్ నాట్ హ్యావ్ ప్రాపర్ డ్రైనేజ్. పోలయ్య స్లమ్ ఏరియాలో ఉంటున్నాడు అనమాట సిటీలో, విచ్ డస్ నాట్ హ్యావ్ ప్రాపర్ డ్రైనేజ్, సరైన డ్రైనేజ్ వ్యవస్థ లేదు. అక్కడే దుర్గంధం వస్తుందన్నమాట, ఫౌల్ స్మెల్ ఇట్ వెదజల్లుతుంది అక్కడే. దోమలకు, పురుగులకు అన్నిటికీ ఆవాసంగా ఉంది ఆ ప్రదేశం, స్లమ్ ఏరియా. దెర్ ఈజ్ నో ఎలక్ట్రిసిటీ కనెక్షన్, విద్యుత్ సదుపాయం లేదు అక్కడ, త్రాగునీరుకి సరైన త్రాగునీరు లేదు. పోలయ్యస్ హట్ ఈజ్ మేడ్ ఆఫ్ బ్యాంబూ. పోలయ్య హట్టు కూడా గుడిసె బ్యాంబూతో తయారు చేసుకున్నాడు. చాపలు, ప్లాస్టిక్ బ్యాగ్స్తో, టర్పాలిన్తో, టెంట్తో తయారు చేసుకున్నాడు అనమాట. డ్యూరింగ్ ద రైనీ సీజన్ their roofs often leak and huts are flooded. Sometimes the municipal corporation officials evict the Polaya and other basket maker families. మున్సిపల్ ఆఫీస్ వాళ్ళు వచ్చి వర్షాకాలం వచ్చినప్పుడు ఏమవుతుంది, గుడిసె నిండా నీళ్ళు వస్తాయి అన్నమాట, పైకప్పు అంతా లీక్ అయిపోయి గుడిసె నిండా నీళ్ళు వస్తాయి అన్నమాట. హట్స్ ఆర్ ఫ్లడెడ్. సమ్ టైమ్స్ మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీషియల్స్, మున్సిపల్ ఆఫీసర్ వాళ్ళు వచ్చేసి పోలయ్య అని ఇతర బాస్కెట్ మేకర్ ఫ్యామిలీస్ అక్కడ అందరూ
ఉన్నారు కదా, వాళ్ళందరినీ అక్కడ నుంచి కాల్ చేయమంటాడు అనమాట. మొత్తం కాల్ చేసేయండి ఆ ప్లేస్ అంటారు. డిస్పైట్ స్ట్రగ్లింగ్ హార్డ్, ఇంత కష్టపడినప్పటికీ పీపుల్ లైక్ పోలయ్య హ్యావ్ బీన్ డినైడ్ ఓటింగ్ రైట్స్ ఇన్ ద సిటీ, వాళ్ళకు ఓటు హక్కు లేదనమాట, సిటీలో ఓటు హక్కు లేదు. అదేవిధంగా ఇన్ఫ్యాక్ట్ దే హ్యావ్ బీన్ డినైడ్ రేషన్ కార్డ్స్ అస్ దే డు నాట్ హ్యావ్ ఎనీ ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ లేకపోవడం వల్ల, ఏ ప్రూఫ్ ఆధార్ కార్డ్ ఇలాంటివి ఏమీ లేకపోవడం వల్ల రేషన్ కార్డు కూడా రాలేదన్నమాట. thus they cannot either participate in the democratic process of the city or avail the facilities meant for the poor. డెమోక్రటిక్ ప్రాసెస్లో ఏ విధమైన డెమోక్రటిక్ ప్రాసెస్లో పార్టిసిపేట్ చేయకుండా అయిపోయింది. అదేవిధంగా పేదవాళ్ళకు వచ్చే సదుపాయాలు ఏమీ వాళ్ళకు లభించట్లేదన్నమాట. ఎందుకు? దే డోంట్ హ్యావ్ ఎనీ ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ, సో దే డోంట్ హ్యావ్ ఎనీ రేషన్ కార్డ్ ఆల్సో. బాస్కెట్ మేకర్స్, పీపుల్ ఆఫ్ ఎరుకులా ట్రైబ్ ఆర్ యూజువల్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ బాస్కెట్ మేకింగ్. ఎరుకులా ట్రైబ్ చెందిన ప్రజలు ఎక్కువగా బాస్కెట్ మేకింగ్ పనులు చేస్తారు. లివ్ ఇన్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్, వీళ్ళు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఈ జాతి ప్రజలు నివసిస్తున్నారు. దే ఆర్ కాల్డ్ ఎరుకులా ఆఫ్టర్ బాస్కెట్ వేవింగ్. హౌ ఈస్ డూయింగ్? సి నెక్స్ట్. దేర్ ఉమెన్స్ ట్రెడిషనల్ ప్రొఫెషన్ ఆఫ్ ఫార్చ్యూన్ టెల్లింగ్, ఎరుక చెప్పుతా, సోది చెప్తానమ్మ, సోది అంటారు కదా, ఆ జాతిలో ఆడవాళ్ళు సోది చెప్పడానికి కూడా జాతకం చెప్తానని చెప్పి అలాంటి ప్రొఫెషన్ కూడా చేస్తారు ఆడవాళ్ళు. సోది చెప్తానమ్మ, సోది అంటారు కదా, అది. పీపుల్ ఆఫ్ దిస్ ట్రైబ్ స్పీక్ ఎరుకుల భాష, ఈ జాతి ప్రజలు ఏం చేస్తారు? ఎరుకల భాష మాట్లాడతారు. ఎరుకల భాష అంటే ఇవాళ ట్రైబల్ పీపుల్ లాంగ్వేజ్ అనమాట, ఎరుకుల ట్రైబ్ లాంగ్వేజ్. సో తెలుగు, తమిళ్, కన్నడ లాంగ్వేజెస్లో ఉన్న చిన్న చిన్న వర్డ్స్ అన్నీ ఈ లాంగ్వేజ్లో యూజ్ చేస్తారు. Forests are depleting largely because of the usage by big industries. Polaya buys bamboo items from a trader in Mandi or village in Andugula. Village in Andugula. Okay. In the next section, we will learn about handloom weavers. Thank you.